నమస్కారం అండి యూట్యూబ్ స్నేహితులారా అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ ఆల్సో. అసలు చాలా హ్యాపీగా ఉందండి. నాకు 1000 పైన ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాలో. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, నాకు చాలామంది ఆ క్షేత్రానికి వెళ్తే ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా హోమాలు చేయించుకోవాలి, ఫ్లైట్ అయితే ఎంత, బస్ అంటే కష్టం అనుకోండి, మనం వ్యాన్ తీసుకునే వెళ్ళాలి, ట్రైన్ అయితే ఎంత, మొత్తం టోటల్ ఖర్చు ఎంత వస్తుంది, రూమ్స్ ఎంత కాస్ట్లో ఉంటాయి అనేది అడిగారు చాలామంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలామందికి వెళ్ళాలని ఉంటుంది. వెళ్ళాక అక్కడ దాకా వెళ్ళాం కదా, ఆ క్షేత్ర మహత్యం గురించి తెలుసు కాబట్టి హోమాలకి ప్రత్యేకత కదా, చేయించుకుందాం అనిపిస్తుంది. సరైన గైడెన్స్ లేక అక్కడ కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే, ఒకప్పుడు 3 ఏళ్ల క్రితం నేను వెళ్ళాను, చాలా బాగుండేది. వాళ్ళే అడిగేవాళ్ళు మనను, మీరు హవన్ కరేంగే అమ్మా బోల్కే. అసలు ఇప్పుడు మనం పలకరించినా పలకకుండా ఉన్నారు పాండాస్. ఎందుకంటే అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది. డిమాండ్ పెరిగేసరికి బిజినెస్ అయిపోయింది. అందరు యూట్యూబ్లో చూసి వెళ్ళిపోవడం బిజినెస్ అయిపోయింది. 21,000 ఒక మనిషి ఒక హోమం చేయించాలంటే, రాజశ్యామల 21,000, బగలాముఖి 21,000. అండ్ కన్యా పూజ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్యా పూజ అంటే చిన్న పిల్లను, అంటే మెచ్యూర్ కాని పిల్లల్నే కన్యలు అంటారు. ఆ పెళ్ళి కాకపోతేనే కన్య అనడం వేరు. మనకు అమ్మవారిగా ఊహించుకొని పూజ చేసే పిల్లల్ని 8 ఏళ్ళు 9 ఏళ్లలో పిల్లలు, మెచ్యూర్ కాకుండా ఉండే బాల రూపంగా మనము వాళ్ళకి అన్ని షోడశోపచారాలు చేస్తాం. అమ్మవారికి అయితే ఎలా చేస్తామో, కాళ్ళు కడిగి పారాణి పెట్టి బొట్టు, కాటుక, గాజులు, పువ్వులతో ఆవిడకి అర్చన ఎలా చేస్తామో అట్లనే వస్త్రాలు సమర్పించి ఇవన్నీ చేసి మనము పూజ చేస్తాం. దాన్ని కన్యా పూజ అంటారు. దీనికి 3,500. దీనికి కొంతమంది 3,500 చెప్తున్నారు, 900 చెప్తున్నారు, 4,000 చెప్తున్నారు. కొంతమంది చిన్నపిల్లల్లాగా పండాస్ ఉంటారు, వాళ్ళని అడిగితే 25 అంటారు, కానీ మళ్ళీ కనపడరు మనకి. కాకపోతే ఒక్క నిజాయితీ ఏముంది అక్కడ అంటే, ఎవరు అమ్మవారి దర్శనం చేయాలి అన్నా కూడా టికెట్ మాత్రం కంపల్సరీ. అప్పటికప్పుడు టికెట్లు ఒకప్పుడు దొరికేది 3 years బ్యాక్, ఇప్పుడు దొరకట్లే. క్రౌడ్ చాలా ఉంది. మన తిరుపతిలో ఉన్నట్టే జనరల్ క్యూలో కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోండి టికెట్స్. ఒక 1 week 10 days ముందే ఆన్లైన్ వెబ్సైట్లో కామాఖ్య టెంపుల్ అని కొట్టేసి 500 రూపీస్ టికెట్, విఐపీ టికెట్. వివిఐపీస్ లెటర్స్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్ తెలియకుండా పైకి వెళ్ళిపోతారు. అలాగా అది కింద ఆఫీస్ ఉంటుంది, అక్కడ నుంచి 25 minutes జర్నీ ఉంటుంది, 25 kilometers అట్లా. అడగండి ఫస్ట్ కింద ఎక్కడ ఏ ఆఫీస్లో ఇవ్వాలి విఐపీ లెటర్స్ అని. మనం తిరుపతి వెళ్తే కూడా జేఈఓ ఆఫీస్లో ఇచ్చేసి ఆ ప్రాసెస్ చేసుకుంటాం కదా, అలాగే అక్కడ ఒక ఆఫీస్ ఉంది. అక్కడ ఆఫీస్లో విఐపీ లెటర్స్ ఇచ్చాక ఆ తర్వాత మీకు విఐపీ దర్శనం వాళ్ళు ఎలా వెళ్ళాలనేది గైడ్ చేస్తారు. విఐపీ అయితే 500 రూపీస్ టికెట్. 500 రూపీస్ టికెట్ అయితే నాకు తెలిసిన పాండా ఉన్నాడు కాబట్టి ఆయన ఆన్లైన్ చేయమంటే ఇంకో 500 ఎక్కువ తీసుకున్నారు. సరే, నాకు అవసరం కాబట్టి మేము 5గురం వెళ్ళాము, 3,000 రూపాయలు వేసాము. నాకు ఆయన పరిచయం, చాలా ఇల్లీగల్ పనులు చేయడు, చాలా నీతిమంతుడు. దానికి 100% నేను చాలా హ్యాపీ అలాంటి పూజారి నాకు దొరికినందుకు. ఆయన తీసుకున్నాడు. 29th అయింది. సరే, ముందు ఎవరన్నది ఎట్లా అయినా దర్శనానికి వెళ్దామని మన ఆరాటం ఉంటుంది కదా. వెళ్తే అసలు ఒక్కొక్కరు 1,500 అడిగారు, ఒక మనిషికి 1,500. ఎందుకంటే బ్లాక్లో వాళ్ళు టికెట్స్ తీసి పెట్టుకుంటారు పాండాస్, వాళ్ళ కోటా ఉంటుందేమో తెలియదు. ఒక్క మనిషికి 1,500, 2,000 డిమాండ్ చేస్తారు. లాస్ట్కి 1,500 ఒప్పుకుంటారు. అక్కడే మీకు బోల్డ్ డబ్బు పోతుంది కదా. అందుకని కామాఖ్య వెళ్ళే ముందు మీరు కామాఖ్య ఆన్లైన్లో టికెట్ తీసుకోండి. లేదు మాకు డబ్బులు బాగున్నాయి అంటే ఒక పండా అంటే పూజారి అక్కడ, వాళ్ళని పట్టుకొని మీరు 1,500 ఇచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా కామాఖ్య ప్రత్యేకత ఏంటి అంటే, కామాఖ్య అమ్మవారి యోనిబడ్డ ప్రదేశం. కానీ ఇంకొకటి కూడా గట్టిగా చెప్పాలనుకుంటున్నా, కామాఖ్య అనేది యూట్యూబుల్లో ఎంత చండాలంగా పెడతారంటే, అమ్మవారి యోని అని ఆ బొమ్మలు అలా ఉండదండి. అమ్మవారి యోని మనకు కనపడదు. దానిపైన శ్రీచక్రం ఉండి, ఒక మంచిగా బట్టలన్నీ కప్పుండి, ఒక్క పైన మీకు పువ్వులన్నీ అలంకరణ చేసి, నార్త్ ఇండియన్స్ కదా దుపట్టాస్ మెరిసే వేస్తారు కదా, అలాంటివి వేస్తే తాకి కింద రెడ్ కలర్ నీళ్ళు ఉంటాయి, అవి తీర్థంగా తీసుకోవాలి.
పక్కన సరస్వదేవి, రాజశ్యామల కానీ కమలాత్మిక, సరస్వతి ఏమైనా అనుకోవచ్చు. కాళీ, లక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు త్రిపురసుందరి. ఆ లోపల ఆ 3 అమ్మవార్లు ఉంటారు. చాలామందికి తెలియక ముఖదర్శనం అనగానే వెళ్ళిపోతారు. ముఖదర్శనం అంటే అమ్మవారి ఉత్సవ విగ్రహము ఆ మంటపంలో పెడతారు. మనం ఏమైనా హోమాలు చేయించాలనుకుంటే అక్కడ సంకల్పం చెప్పి అక్కడి నుంచి దర్శనం చేయించేసుకొని పూజారి మనము రాజశ్యామల మంటపంలో కూర్చోబెట్టి హోమం చేయిస్తారు. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఇది ప్రాసెస్. సరే ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఫ్లైటు మీరు 2-3 months ముందు చేసుకుంటే అప్ అండ్ డౌను 17,000 అలా ఉంటుంది. లేదు 1 week 10 days ముందంటే అప్ అండ్ డౌన్ 20,000 ఉంటుంది. ట్యాక్సెస్ అవన్నీ కలిపి 21 అట్లా అవుతుంది. సో అక్కడ మనం 2.5 hours వెళ్ళిపోతాం ఫ్లైట్ అయితే. ఇక్కడ నుంచే బుక్ చేసుకోవాలి రూమ్స్ అనేది ఏం లేదండి. కొంచెం ధైర్యం ఉండి ఈ ప్లేసు అమ్మని నమ్ముకొని వెళ్తున్నాం మనం, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. అక్కడ ఏరియాల్లో దొరుకుతాయి, 1,200కి దొరుకుతాయి, 1,500కి దొరుకుతాయి. ఒక్కొక్క రూమ్లో 3 ఉండొచ్చు. లేదా పెద్దది 9 members ఉండేది కూడా 3,500 రోజుకి దొరుకుతుంది. నాకు తెలిసి గ్రూప్గా వెళ్ళడమే బెస్ట్. ఒక ఫ్యామిలీ వెళ్ళి అన్ని పూజలు చేయించుకోవాలి, ఈ ఫ్లైట్ టికెట్స్, హోటలు, హోమాలు అంటే మాత్రం ఒక 70,000 80,000 అవుతుంది. అలా కాకుండా ఫ్రెండ్స్ అందరు గ్రూప్గా వెళ్తే ఏంటంటే అక్కడ ఒక 3 కలిసి ఒక హోమం, 3 కంటే ఎక్కువ కూర్చోవడానికి ఉండదు. 3 కూర్చోబెడతారు, 2 3. అది మనం రిక్వెస్ట్ చేసి ఆ పండా నిజాయితీ పరుడైతే. ఎందుకంటే నేను అలా కూర్చోబెట్టనంటే మనం అక్కడ దాకా వెళ్ళాం చేయించుకోవాలనుకుంటాం. కాకపోతే 21,000 పెట్టి చేయించుకోలేంగా ఒక్కొక్కరం. 21, 42 కన్యా పూజ 45, అక్కడే 45, నీకు ఫ్లైట్ టికెట్స్ 20 65 ఇంకా అక్కడ నీకు హోటలు భోజనము ఇవి ఒక 5,000 అవుతాయి కదా, 70,000. కాబట్టి మనం కూడా ఏమనుకుంటాం, సామూహికంగా చేసిన పూజ అదే, ఒకరం కూర్చొని చేసిన పూజ అదే. అక్కడే మోసపోకండి. నేను పెట్టిన వీడియో అర్థం అదే. కామాఖ్యలో ఎవరు మోసపోకండి అని ఎందుకు పెట్టానంటే ఒక యూట్యూబర్ వచ్చారండి మేము అక్కడ ఉన్నప్పుడే. ఆస్ట్రాలజర్ నార్త్ ఇండియన్లో చాలా ఫేమస్ అట, పేరు చెప్పలేదు. సెక్యూరిటీలు 4 ఉన్నారు. ఆయన కన్యా పూజ చేస్తుంటే పక్కకు నిల్చొని చూశాను నేను. అప్పుడే నా రాజశ్యామల హోమం అయిపోయింది. మళ్ళీ ఆయన బగలాముఖి కూడా చేయించుకున్నాడు, చూసాము. ఎందుకంటే సెక్యూరిటీ ఉండేసరికి మనకు కూడా అటెన్షన్ ఈయనెవరా అని. అయితే ఆయనకు చేసిన ప్రాసెస్ అదే, మేము సామూహికంగా చేసిన ప్రాసెస్ అదే. అంటే పూజ నువ్వు లక్షలు గుమ్మరిచ్చిన ప్రాసెస్ అదే అండి, అదేం మారదు. అందుకని మోసపోకండి. 2 3 కలిసి చేయించుకోండి. మీరు వెళ్ళేవాడు ఎవరు, నాకు చాలా సంతోషం అనిపించింది. నా వీడియో కండి 1 lakh వ్యూస్ వచ్చినాయి, 1,05,000 వచ్చినాయి ఇప్పటి వరకు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమందికి తెలియదు, వాళ్ళకి నేను ఎంతమందికి గైడ్ చేయగలను, హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది బాధ్యతగానే చేస్తున్నా. ఎందుకంటే నేను అది పెట్టి వదిలేస్తే మీరు ఇంతమంది అడిగారు. ఎందుకంటే ఇంట్రెస్ట్తో అమ్మ దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి భక్తితో. దానికి నా కనీస బాధ్యత మళ్ళీ ఈ వీడియో పెట్టడం, అందుకని పెడుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ ప్రశాంతంగా వెళ్ళండి. మీకు ట్రైన్లో వెళ్తే 4 days 36-37 hours జర్నీ మేడం. 3 రోజులు మరి ట్రైన్లోనే ఉండాలి, మళ్ళీ 3 రోజులు ట్రైన్లో, మళ్ళీ రావడం ట్రైన్లోనే, అక్కడ 2 రోజులు అంటే 10 రోజులు అవుతుంది. ఇంకా మనకు అంత స్తోమత లేదు అని అంటే ఎట్లాగూ మీరు హోమాలకి బగళాముకి మాత్రం మేము పొద్దున చేయించుకుంటే 7,500 తీసుకున్నాడు. నైట్ అయితే మాత్రం ఒక 1,000-1,500 పెరుగుతుంది. ఎందుకంటే మందు పెడతారు, మందు విస్కీ తాగే మందు పెడతారు, మాంసం ఉంటుంది. ఆ ఎంగిలి మంగళం వేణుస్వామి గారు చెప్తే మనం ఈయనేంది ఇలా మాట్లాడతారనుకున్నాం, కానీ అక్కడ పూజ చేశాక ఆయన కరెక్టే చెప్పాడు అనిపిస్తుంది. కాకపోతే ఆయనంత హై లెవెల్గా మనం చేయించుకోలేము. ఎవరు ఎట్లా చేసినా సంకల్పం అదే. ఆ పూజారులకే మంత్రోపదేశం ఉంటుంది. వేణుస్వామి చేయించినా ఆ గుడి నుంచి పూజారులే వస్తారు. భిక్షార్స్ అలవాటైన వాళ్ళు, ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళు వెళ్తారు, కానీ మామూలు వాళ్ళు కూడా అదే పూజ. అంబానీ చేసిన అదే పూజ, మామూలు వాళ్ళ మనం చేసిన అదే పూజ. అక్కడ మాత్రం మోసం చేయరు పూజారులు, నిబద్ధతగా చేస్తారు. ఎందుకంటే అమ్మ అంత శక్తివంతం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఎవరు మోసపోకుండా వేలకు వేలు పెట్టకండి. ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తో వెళ్తే చాలా మంచిది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా, యూట్యూబ్లో మెసేజ్ చేసినా నేను తప్పకుండా ఆ పూజారి గారి నెంబర్ వెళ్ళే ముందే ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు రివీల్ చేశాను అనుకోండి మేడం, ఒకసారి ఆలోచించండి. ఆయన మీద అందరు మిగతా డబల్ తీసుకునే వాళ్ళు ఆయన మీద గొడవకి వెళ్ళొచ్చు. అందుకని మీరు ఎవరెవరు అందరూ ఒకేసారి వెళ్ళారు కదా, వీడియో చూసిన వాళ్ళంతా వాళ్ళ వీలుని బట్టి వెళ్తారు. అలాంటప్పుడు నేను తప్పకుండా భద్రాలని ఉంటా. మీకు ఆ నెంబర్ ఇస్తాను, నేను పూజారితో మాట్లాడిస్తాను. నేను మీరు నష్టపోకుండా
జాగ్రత్తగా మీరు వెళ్ళి భక్తితో చేయించుకునేటట్టు నేను చేయగలను. ఎందుకంటే నేను మధ్యతరగతి మనిషిని, ఆ బాధలు నాకు తెలుసు. అందుకని ఎక్కడ మోసపోకుండా తృప్తిగా అమ్మని చూసి రండి. ఇంకొకటి ఏంటంటే, మీరు వెళ్ళిన తర్వాత అమ్మ దర్శనానికి వెళ్ళి ఈ రాజశ్యామల హోమం అవి చేయించుకుంటామంటే టికెట్లు వాళ్ళే తెస్తారు కదా, మనం ముందు బుక్ చేసుకుంటాం టికెట్స్. లేదు మీరు వెళ్తానంటే నేను పాండా నెంబర్ పెడితే ఆయనకు మీరు అమౌంట్ వేసినా కూడా స్కానర్ పంపిస్తాడు, ఆయన బుక్ చేస్తాడు. నామినల్గా ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఆయన ఒకరికి చెప్తాడు, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటాడు, ఎందుకంటే ఈ పూజలు ఇవి అట్లా చేసుకున్న తర్వాత ఆల్రెడీ టికెట్ మీకు వచ్చింది అనుకోండి. మీరు ఒకవేళ టికెట్ రాలేదనుకున్నా ఆయన క్యూలో కూర్చోబెడతారు, మనం క్యూలో ఉంటే అందజేస్తాడు వచ్చి టికెట్స్. దానికి కూడా భయపడదు, చాలా నిజాయితీ పరుడు, అది గ్యారంటీ నాది. ఇంకా 2 times 3 times నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి. అది అయిపోయిన తర్వాత మీరు ముఖదర్శన మండపంలో కూర్చొని సంకల్పం చేయిస్తారు. సంకల్పం అయిపోయినాక లోపలికి అమ్మవారి మెట్లు దిగి లోపలికి వెళ్తాం. చీకటి గుహ మాదిరిగా ఉంటుంది. అమ్మ ఒక దీపం మాత్రమే వెలుగుతుంది, మన తిరుపతిలో లాగా లైట్స్ ఉండవు. అమ్మని దర్శనం చేసుకొని మీరు ఇంకొక విషయం కూడా, చీరలు ఏమన్నా అమ్మకి పెట్టాలనుకుంటే తీసుకెళ్ళండి. గాజులు, చీరలు అమ్మకు సువాసినిలాగా అన్ని ముత్తేదేలాగా అన్ని ఇద్దామంటే తీసుకెళ్ళండి. అమ్మకు సమర్పించి మీరు కూడా ఒక చీర అమ్మ దగ్గర నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే రెండో చీర తీసుకెళ్ళి అమ్మకు తాకిచ్చి మీరు తెచ్చుకోండి. ఎందుకంటే పదే పదే వెళ్ళలేము అంత ఖర్చు పెట్టుకొని. చాలామందికి అమ్మవారికి పెట్టిన చీరలు గుళ్ళల్లో ఆక్షన్ వేస్తుంటే కొనుక్కుంటారు. లలితా మహాత్రిపుర సుందరి కామాఖ్య అమ్మవారంటే ఆది అంతం అక్కడే, సృష్టి మొదలైంది అక్కడే అమ్మది. సో అందుకని అమ్మకి తాకిచ్చి మీరు తెచ్చుకోవచ్చండి. ఇదొకటి. తర్వాత యోనిని అంత అసహ్యంగా చూపిస్తారో అది తప్పు. యూట్యూబర్స్ అందరికీ నేను చెప్తున్నా, మీరు చూసారా అక్కడ యోనిని, అమ్మ యోనిని పోయిన వాళ్ళు ఎవరన్నా చూసారా? లేదు కదా, మీకు కనపడదు కదా, అంత అలంకరణ చేసే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అట్లా అసభ్యకరంగా పెడతారు? ప్రతి వాళ్ళు యోనిలోంచి పుట్టిన వాళ్ళే, జన్మ మరణాలన్నీ అందరికీ సమానమే, మహారాజైనా కూలివాడైనా కదా. మనమ్మని మనం అవమానించుకోవడం ఏంటండి, నాకు అర్థం కాదు. అమ్మ యోనిని మీరు చూసారా? ప్లేస్ని మీకు కనపడదు అసలు, ఎందుకంటే 100% నేను 1 lakh పెట్టి కడతా, కనపడదమ్మా, ఎందుకంటే అలంకరణతో ఉంటుంది. ఇంకొకటి, అమ్మవారికి అంబుబాజీ మేళా అని జరుగుతుంది ఇప్పుడు జూన్లో 24, 25, 26 ఈ 3 రోజులు గుడి క్లోజ్ చేసి ఉంటుంది. కాకపోతే అక్కడ ఉపాసకులు మొత్తం వస్తారు, అఘోరాలు, ఉపాసకులు, తంత్రమంత్ర సాధన విద్యలు చేసే వాళ్ళందరూ ఆ 3 రోజులు అమ్మ శక్తి అక్కడ ఉంటుంది, చాలా తీవ్రంగా అమ్మ శక్తి ఉంటుంది అనేది అక్కడ నమ్మకం. ఇంకొకటి, ఆ రోజుల్లో ఏం చెప్తారంటే మనని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే తాంత్రిక పూజలు చేసేవాళ్ళు వాళ్ళందరూ వస్తారు కదా, అందుకని ఆ మాట చెప్తారు. అది ఒక విశిష్టమైంది అమ్మ. ఎందుకు అంబుబాజీ మేళ జరుగుతుంది? అమ్మ యోనిపడ్డ ప్రదేశం కదా అది. అమ్మ కూడా సృష్టికి ఆది అంతం అమ్మేగా, శివపార్వతులేగా. ఏమైందంటే ఆ అమ్మ ఆడజన్మే, అమ్మది కూడా. అమ్మ కూడా బయట ఉంటుంది కదా, అలా బహిష్ట అవుతుంది అమ్మవారు. సంవత్సరానికి ఒకే నక్షత్రం ఒకే గడియలో ఆ రోజు అది పూజార్లకు తెలుస్తుంది. ఆ రోజు ఒక చుక్క కనపడుతుందంట అమ్మకి. కనపడంగానే తల్లికి బిడ్డేగా పూజారైనా ఇంకంతే, బట్టలన్నీ కప్పేసి, తెల్ల బట్టలన్నీ కప్పేసి అమ్మను క్లోజ్ చేసి, గుడి క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తారు. 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మకి అభిషేకం చేసి ఉత్సవాలు మళ్ళీ వెంటనే. ఇంకా అంబుబాజీ మేళ ఆ 3 రోజులు జరుగుతుంది. 4వ రోజు అమ్మ దర్శనం ఉంటుంది. ఇంతమందికి క్లాతులు ఇస్తారు, అవి నిజమా అబద్ధమా అంటే నాకు కూడా వచ్చింది ఆ డౌటు. కాకపోతే నిజాయితీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది నమ్మకం అంతే. తెలుసుకోగలిగిన వాళ్ళకి, కొంచెము శ్రీచక్ర ఉపాసనలు, షోడసి ఇలాంటి మంత్రసాధన ఉన్నవాళ్ళు, దైవశక్తి ఉన్న వాళ్ళకి ఆ క్లాత్ పట్టుకోగానే అర్థమవుతుంది. లేని వాళ్ళు నమ్మకంతో నమ్మక దండం పెట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే. దాని గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు ఎన్ని క్లాతులు వేస్తారో ఎంత వస్తుందో మనకు తెలియదు. ఓ 4-5 చీరలు వేసినా ఇంతింతే ఇస్తారు, చిన్న చిన్నగా రావచ్చు, ఉండొచ్చు. వాళ్ళు నిజాయితీగా ఇంకా అమ్మకి తెలియాలి ఆ విషయం. సో ట్రైన్లో వెళ్తే 10 రోజులు పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే 1 రోజులో మీరు వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తం అన్నీ చూసుకోవచ్చు. అమ్మది హోమాలు, రాజశ్యామల హోమం పగలు చేస్తారు, బగలాముఖి కూడా పగలు చేస్తారు, 1000 రూపాయలు తక్కువ తీసుకొని. కానీ నైట్ చేయించుకుంటేనే బాగుంటుంది. మందు, మాంసం అవన్నీ పెడతారు. బగలాముఖి, రాజశ్యామల హోమం దేనికంటే మీకు పదవులు కావాలన్నా, మీరు అనుకున్న పనులు సకాలంలో జరగాలన్నా, రాజకీయ నాయకులు బిజినెస్ బాగా జరగాలన్నా ఇలాంటికి రాజశ్యామల. బగలాముఖి ఇంకా రాజశ్యామల చేసి మీరు పైకి వచ్చాక కామన్, మనం తెలుగు వాళ్ళల్లో అంటారు కదా, ఒక తేలు పైకి పోతుంటే 10 తేలు కిందికి లాగుతాయి కాళ్ళు బట్టి అని. తట్టుకోలేరు,
మనిషికి వాడికి ఏం లేకపోయినా వాడి బొంద వాడికి ఏముంది అంటారు. వాడు బాగా సంపాదించుకొని కష్టపడి పైకి వచ్చినా వాడికి ఏం పుట్టింది, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. అంటే నరదృష్టి. ఆ నరదృష్టి శత్రు వినాశనం పోవడానికి బగళాముఖి అమ్మవారి హోమం చేస్తారు. బగళాముఖి ఆ రాక్షసుని గదతోని కొడుతుంది నాలికని. అలాగే మన నాలికను ఎవరైతే మన శత్రువులు మన గురించి కామెంట్ చేస్తారో నాలికను లాగి కట్ చేస్తుంది అన్న ప్రతీతి అమ్మ. చాలా పవర్ఫుల్ అమ్మ. రాజశ్యామల అమ్మైనా హోమాలు చేయించుకోవాలా పిచ్చా అని ఇంకొకరు పెట్టారు. సార్ అంత దూరం మనం వెళ్తాం, ఇంత ఖర్చులకు భరించి వెళ్తాం, వెళ్ళాక ప్రాణం లాగుతుంది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాము, మనకి ఇష్టమైన పదార్థం తినడానికే వెళ్తాం కదా, ఊరికే వెళ్ళాము. ఇంట్లో అయితే రోజు పచ్చడి వేసుకొని తిన్నా, కూర వేసుకొని తిన్నా, ఎప్పుడో ఒకసారి బర్త్డేలకో, మ్యారేజ్ డేలకో, పిల్లల బర్త్డేలకో అట్లా హోటల్కి వెళ్ళాలనిపిస్తుంది. మనిషి అనేవాడు వెరైటీ అనేది అట్లా అలసిపోయి ఒకసారి వెళ్ళొద్దాం రిలాక్సేషన్కి అనుకుంటారు. అలాగే అంత దూరం మనం అమ్మ మీద భక్తితో వెళ్ళినప్పుడు హోమాలు చేయించుకోవాలని అనిపిస్తుంది. హోమాలు చేయించుకోండి. హోమాలకి మీరు ఈ లెక్కన 16,000 దాకా అవుతుంది మేడం. 16,000 తర్వాత నిజాయితీ పరుడు అయితేనే, లేకపోతే మీకు 42,000 పెట్టుకోవాల్సిందే 2 హోమాలకి. కన్యా పూజ అట్లా అయితే 45,000-46,000 వాటికే అవుతుంది. ఇట్లా అయితే 16,000 రాజశ్యామల అండ్ బగళాముఖి. కన్యా పూజ 3,500, 20,000 లోపు మీకు హోమాలు అయిపోతాయి. 20,000 ఫ్లైట్ టికెట్స్. 2 days చాలు. మీరు పోయిన రోజు అన్ని దర్శనాలు చేసుకోండి, పోయిన రోజు ఒక రాజశ్యామల హోమం చేసుకోండి, నైటు బగళాముఖి చేసుకొని తెల్లారి కూడా రావచ్చు. కానీ సరిపోదు, దశమహావిద్యలు ఉన్నాయి చూడాలి కదా. 2 days పెట్టుకోండి. ఆ 2 daysకి హోటల్కి 1,500 కూడా ఉన్నాయి హోటల్. 3,000, 20,000, 20,000, 5,000 వేసుకోండి భోజనానికి వాటికి. సరే 6 వేసుకోండి. 50,000 లోపు మీ టూరు హ్యాపీగా మీరు ఏమనుకుంటున్నారో. ఇంకా అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు సైట్ సీయింగ్, మేము షిల్లాంగ్, మేఘాలయ ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళాలి. ఇంకా అది ట్యాక్సీ వాళ్ళ ఇదిని బట్టి జనాలు. మేమైతే గ్రూప్గా వెళ్తాం, కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా షేర్ చేసుకుంటే అని. అలా వెళ్ళి చూసొచ్చాము. ఇంకొంచెం ముందుకెళ్తే భీమాశంకర లింగం కూడా ఉంటుంది, కానీ అష్టాదశ జ్యోతిర్లింగాల్లో కాదది. అక్కడ వాళ్ళు చెప్తారు కానీ కాదు, అది కూడా చూడొచ్చు. ఉమానంద్ అంటే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శివయ్య. అక్కడికి ఏంటంటే మనం ఆ నదిలో వెళ్తూ డ్రాప్ చేస్తారు మీరు వెహికల్ మాట్లాడుకుంటే. అక్కడ పడవ టికెట్ తీసుకోవాలి, ఒక మనిషికి 200 రూపాయలు. అక్కడి నుంచి వెళ్ళి ఆ స్వామిని చూసి మళ్ళీ రావచ్చు. తర్వాత ఏమేమి ఉంటాయి కామాఖ్యలో అమ్మవారు ఎందుకంత ఇది అంటే, కామాఖ్య అమ్మవారి దగ్గర దశమహావిద్యలు ఉంటాయి. ఈ దశమహావిద్యలు కూడా పార్వతీ స్వరూపాలు. ఇవన్నీ దశమహావిద్యలు అంటే ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి కాదు. ఒకసారి దక్ష యజ్ఞానికి పోతుంటే నీకు ఎవరున్నారు వద్దంటే వెళ్తున్నావు ఎందుకు అని అంటే, అప్పుడు అమ్మలో ఉన్న ఆ 10 శక్తుల్ని స్వామివారికి జయిస్తుంది శివయ్యకు. ఆ శక్తులే లోపల కాళీ, సరస్వతి, లక్ష్మీదేవి రూపంలో అమ్మ ఉంటే, బయట ధూమ్రవతి, త్రిపుర భైరవి, తార, చినమస్త, బగళాముఖి, భువనేశ్వరీదేవి, శ్మశాన కాళి, శీతలాదేవి కూడా ఉంటుంది అమ్మ దగ్గర ముందు. ఇవన్నీ అమ్మ దగ్గర ఇన్ని అమ్మవార్లు ఉంటారు. వీళ్ళంతా తార, వీళ్ళంతా దశమహావిద్యలు. ప్రతి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కటి. ప్రత్యంగిర గుడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది దశమహావిద్యలు అంటే ఏంటి. ఆ స్వామివారు చెప్తారు కదా, తార ఆరాధన, ధూమ్రవతి ఆరాధన. ధూమ్రవతి కూడా మీరు నియమనిష్టలతోని పూజ చేస్తే ఆవిడ కూడా మీ చెడుని తీసేస్తుంది, శీతలాదేవి కానీ ధూమ్రవతి కానీ. సో ఇట్లా అండి. అందుకని ఇంత ప్రత్యేకమైంది కామాఖ్య. అవును, వెనకట వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నారు ఇవన్నీ, అప్పుడు లేవు అని అన్నారు ఎవరో. లేదు, ఉన్నాయి. ముందు నుంచి అష్టాదశ పీఠాలు మీరు నేను పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందు నుంచే ఉన్నాయి. ఎందుకంటే దక్షయజ్ఞానికి అమ్మ పోయినప్పుడు, స్వామి వద్దంటే పోయినప్పుడే కదా అమ్మ చనిపోతుంది. అమ్మ చనిపోతే, అమ్మ ఆహుతి అయిపోతే ఆ శవాన్ని పట్టుకొని శివుడు ఇంకా ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరుగుతుంటే ఇట్లా అయితే సృష్టి ఆగిపోతుందని చెప్పి నారాయణుడు సుదర్శన చక్రంతో భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర పడ్డవి అష్టాదశ పీఠాలు అయినాయి. లేదు అనడానికి మీరెవరండి? ఒకసారి పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి. అమ్మది ఎప్పటి నుంచో ఉంది, మనం పుడుతున్నాం పోతున్నాం. అమ్మ నిత్యం సత్యం, ఇంకా కొన్నేళ్ళైనా కూడా అలాగే ఉంటుంది. అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రావణాసురుడు అమ్మను. నన్ను చేసుకోమని అంటాడు ఆ రాక్షసుడు. అంటే అమ్మ అంటుంది, నా ఆలయాన్ని నిర్మాణం చేయి, తెల్లవారుజామున కోడి కూసేసరికే చెయ్యాలంటే చేయగలుగుతాడు. అమ్మ ఏం చేస్తుంది, ఒక రాక్షసుని చేసుకుంటుంది. ఆమె కానీ సైగలతోనే అన్నీ అవుతాయి. సూర్యుడు చంద్రులు కూడా ఇలా అంటే తిరిగిపోయే కాలం. అమ్మ ఏమన్నా తక్కువ శక్తి? మనకి
చెప్పడానికి అమ్మ లీలలు. ఒక మాయాకోడి రూపం తీసుకొని కూ కూ అని కోసేసరికి అబ్బా కూస్తుంది, కోడి కూస్తుంది కదా, మేలుకొల్పుతుంది కదా కోడి కుక్కటం. లేచేసరికి తెల్లవారింది అనుకొని ఆపేస్తాడు, కానీ కాదు. ఇంకా ఆయన ఆపేశాడు కాబట్టి అమ్మ వాడిని పెళ్లి చేసుకోడు. దైవశిల్పి వచ్చి ఆ గుడినంతా నిర్మిస్తాడు. అందుకని అంతటి ప్రత్యేకత ఆ కామాఖ్యకు ఉంది. దయచేసి మీరు ఎవరెవరు వెళ్ళేటప్పుడు అందరికీ ఒకేసారి నేను యూట్యూబ్లో నెంబర్ పెట్టలేను సార్, అర్థం చేసుకోండి. ఇది నా కనీస బాధ్యతగా మీకు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారో నాకు చెప్తే నేను మాట్లాడిస్తాను. ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు మూకుమ్మడిగా ఆయన పైన దాడి చేస్తే బాగుండదు కదా. ఎందుకంటే మనం ఎక్కడ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పెట్టాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు చేయగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్.